లాస్ట్ వీక్ మా 14th వెడ్డింగ్ యానివర్సరీ అయ్యిండే. సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే మంచిగా వండుకొని తిన్నాం మధ్యాహ్నం. ఈవినింగ్ వాడిని బయటకి తీసుకొని వెళ్ళాము. ఇంటి దగ్గరనే ఉంటుంది ఆల్మండ్ హౌస్, అక్కడ తీసుకెళ్ళాము. స్వీట్స్ తీసుకున్నవైతే వాడి కోసం కాదు, మా కోసం. అక్కడ రాగి కుకీస్ ఇంకా ఓట్స్ కుకీస్ అంటే బెల్లంతో చేసినవి ఉంటాయి. ప్లస్ వెనకాల క్యాలరీ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి నాకు ఎంజాయ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. వాడికి కూడా బయట తిన్నాన్న కొంచెం సాటిస్ఫాక్షన్. ఇంకా బనానా చిప్స్ కూడా తీసుకున్నాం వాడి కోసము. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, ఇంట్రెస్టింగ్ గా తింటలేడు. ఇది మళ్ళీ ఒకసారి ట్రైల్ అన్నట్టు. మా కోసం తెచ్చుకున్న స్వీట్స్ ఏదైతే ఉందో అది విహాన్ అసలు అడగడు. అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. వాడి కోసం తీసుకుందే తింటాడు. తెలుసు ఏది తినాలి ఏది తినకూడదు. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాటర్ వేస్తూనే ఉండాలి. డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి ఇవన్నీ. బయటకు వచ్చింది ఒక 10-15 మినిట్స్ కోసమైనా సరే వాటర్ బాటిల్ తీసుకొని వస్తా. ఎందుకంటే మనకే ఎట్లనో ఉంటుంది వేడికి, ఇంకా వాడితే అసలు తట్టుకోడు కదా. అట్లా చిన్నగా ఒక షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసినాము. విహానే అన్ని చూపిస్తున్నాడు ఏమేమి తెచ్చుకున్నాము అని. హాయ్, ఇవి చాకీ బాల్స్ బాగుంటాయి కదా ఇవి, నాకు అలవాటి. ఇంకేం తెచ్చుకున్నాం? ఇంకా ఇవి రాగి కుకీస్. ఇది బాగుంటాయి టేస్ట్. ఇది ఓట్స్ కుకీ. ఇది ఓట్స్ బెల్లం కుకీస్. ఇవి ఓట్స్ బెల్లం కుకీస్. ఇవి బనానా చిప్స్. నీకోసం ఇవి కూడా ఇట్లా క్యాలరీస్ రాసి ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాము. ఇది లడ్డు పంపిస్తాను ఎందుకంటే ఇవి బనానా కాబట్టి. ఓకే, పంపి అవికి. ఇవి అవి మాకు. ఇవి మమ్మీ పాపకి. ఇవి గులాబ్ జాములు. మమ్మీ పాపకి అవి కూడా. ఇవి మమ్మీ పాపకి. ఇది కలాకండ్ మమ్మీ ఫేవరెట్. ఇది మా మమ్మీ ఫేవరెట్. ఇంతే ఇంతే. ఇదే యానివర్సరీ స్పెషల్. ఇదే మధ్యాహ్నం ఏం తిన్నావు? చికెన్ తిన్నా. చికెన్ ఇంకా అంతే. కోకోనట్ మిల్క్ పులావ్. ఇప్పుడు ఈవినింగ్ ఇవి స్పెషల్. 14 ఇయర్స్లో ఫస్ట్ 7 ఇయర్స్ ఎట్లా గడిచిపోయినాయి అది తెలియలేదు. లాస్ట్ 7 ఇయర్స్ మాత్రం జరిగింది కళ్ళకు కట్టినట్టు ఇంకా అట్లానే గుర్తుకుంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ గుర్తుంది ఏం జరిగింది మా లైఫ్లో అని. టైంతో పాటు కొంచెం కొంచెం హీల్ అవ్వకుండా ముందుకు వస్తున్నాము. ఇట్లనే చాలా చాలా యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకోవాలి. మీ అందరూ కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉండండి. నేను కూడా మా కిరణ్కి వెరైటీ వెరైటీ వంటలు చేసి పెడుతూనే ఉంటాను. బిహాన్కి ఎట్లా స్పెషల్స్ చేస్తాను అనుకోండి, అప్పుడప్పుడు వాళ్ళ డాడీకి కూడా చేసి పెడుతూ ఉంటా. అట్లా మా యానివర్సరీ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకున్నాము. మమ్మీ యానివర్సరీ వీడియో నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.